మాత్రాలను ఏదైతే ఉందో అధిష్టాన రూపమైన బ్రహ్మముని కంటే ఇంకో దానిలో మనం లయింపచేసేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ వస్తువు వస్తుందో మళ్ళీ దాంట్లోనే లయం అవుతుంది కానీ ఇంకో దాని లేదానికి అవకాశం లేదు. భూతమాత్రాలు ఏంటిది? ఆశ్రితత్వాచ్చ. ఎందుకు అంటే ఆశ్రితత్వం అంటే ఈ భూతమాత్రలు గాని ప్రజ్ఞామాత్రాలు గాని దేన్ని ఆశ్రయించున్నాయి? బ్రహ్మమును ఆశ్రయించే ఉన్నాయి. బ్రహ్మ యొక్క ఆధారం లేకుండా భూతమాత్ర ఉండేదానికి లేదు, ప్రజ్ఞామాత్రలు కూడా ఉండేదానికి అవకాశము లేదు. ఎందుకు అంటే ఈ భూతాలు గాని ఈ ప్రజ్ఞామాత్రలు గాని పరిచ్ఛిన్నం, విభు కాదు, వ్యాపకం కాదు, అది సర్వాంతర్యామిత్వం వాటికి లేదు. అందువల్ల ఒకదాని అందు ఒకటి వేదానికి వీలు లేదు. తర్వాత చివరిది ఏదైతే ఉందో దానికి ఏదో ఒక ఆధారమై ఉండాలి. అందుకొరకు సర్వానికి ఆధారభూతమైన బ్రహ్మమందే అవన్నీ ఉన్నాయి, ఉనికి కలిగి, కాబట్టి దాని అందే మళ్ళీ చివరికి లయమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకు వాటన్నిటికి కూడా బ్రహ్మము ఆశ్రితత్వాచ ఆశ్రయం కలిగి ఉన్నందువల్ల అన్యత్రాపి బ్రహ్మ లింగవశాత్తు ప్రాణశబ్దస్య బ్రహ్మని ప్రవృత్తే అన్నారు. ఇదేమో ప్రజ్ఞాత్మ గురించి చెప్పింది. ఇంకో దగ్గర కూడా ప్రాణశబ్దానికి సంబంధించింది కూడా బ్రహ్మలింగమే గుర్తుగా వచ్చేస్తుంది. ఏదైతే ప్రాణాన్ని గురించి చెప్పారో ఆ ప్రాణాన్ని చెప్పిన వాక్యం యొక్క అర్థము బ్రహ్మలింగాన్ని గుర్తు చేస్తుంది. బ్రహ్మలింగం ఏంటిది? ఆనందము, అజరము వగైరా వగైరా ఉన్నాయి కదా, సత్తు చితు ఆనందం వగైరా అంతా కూడా ప్రాణశబ్దాన్ని గురించి చెప్పినవి కూడా దేనికి అన్వయం అవుతున్నాయి? బ్రహ్మలింగానికి అన్వయం అవుతున్నాయి కానీ ప్రాణానికి అన్వయం కావడం లేదు. ఇప్పుడు ఒక మనం వాక్యం చెప్పామంటే దాని గుర్తులు చెప్పామంటే ఒక వస్తువు సంబంధించిన అనుకోండి, ఆ వస్తువు సంబంధించి ఇంకొక దగ్గరికి పిలుచుకుంటా అదే వస్తువు అనుకుంటాం, ఇంకొక వస్తువు అనుకుంటామా? అదే అనుకుంటాము. అట్లాగే ఇప్పుడు బ్రహ్మలింగానికి సంబంధించినవి ఒక పదాలు వచ్చినప్పుడు అర్థాన్ని బోధించినప్పుడు ఇంకో దగ్గర కూడా ఆ గుర్తులు వచ్చేసేస్తే అనుకుంటామా? బ్రహ్మ అనుకుంటామా, ప్రాణాన్ని అనుకుంటామా? అందుకొరకు ఇప్పుడు పొగను చూసాము. పొగ ఏంటిది? అగ్నికి లింగము. అగ్నికి లింగము పొగను చూసి అగ్నిని మనం అర్థం చేసుకున్నాము. ఇంకొక దగ్గర పొగ కనిపిస్తే అగ్నిది అనుకుంటామా, నీళ్ళది అనుకుంటామా? అట్లాగే బ్రహ్మలింగము ఇక్కడ కనిపించింది, ప్రాణం దగ్గర కూడా అదే లింగం కనిపిస్తే ఎందుకు అనుకోండి, అక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్లు మనకు బాగా కనిపిస్తున్నాయి, అక్కడ పొగలుతుంది అనుకోండి, అక్కడ పొగలుతున్నాయి కాబట్టి నీళ్లు ఉన్నాయి అనుకుంటామా? నీళ్ళ ఒట్టుకే పొగలుతా ఉంది, అప్పుడేమనుకుంటాము? మరి నీళ్ళు ఎందుకు అనుకోలేదు? నీళ్ళ దగ్గర నుంచి పొగలుతా ఉంది కదా, అప్పుడు నీళ్ళు అనుకోవాలా, అగ్ని అనుకోవాలా? ఎందుకు అనుకున్నాము అంటే అగ్ని లేకుండా పొగ ఉండదు. అగ్ని గుర్తు చేసేది పొగ కాబట్టి నీళ్ల దగ్గర అది కనిపించినా దేననుకున్నాము? అగ్ని. ఎందుకంటే అగ్నిలో నీళ్లలో పొగ ఉండేదానికి అవకాశం లేదు. ఆ అగ్ని ద్వారానే కలుగుతుంది. అగ్నికి పొగకు సంబంధం కానీ నీళ్లకు సంబంధము లేదు అని ఎట్లా అయితే అనుకున్నామో, ఇప్పుడు అజరం, అమృతం, ఆనందం అనే దేని లింగాలు? బ్రహ్మలింగాలు. మరి అవి ఒక దగ్గర ప్రాణం దగ్గర కానీ జీవం దగ్గర కనిపించినప్పటికీ మనం దేని గుర్తు చేసుకోవాలా? పొగ ఎట్లా అయితే నీళ్ళ దగ్గర కనిపించినప్పటికీ అగ్ని గుర్తు చేసుకున్నామో అట్లాగే ప్రాణం దగ్గర కానీ జీవం దగ్గర కానీ ఆ లింగాలు ఆ గుర్తులు అని కనిపించినట్టయితే బ్రహ్మమునే మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. అందుకొరకు అన్యత్రాపి బ్రహ్మలింగవశాత్తు ప్రాణశబ్దస్య బ్రహ్మని ప్రవృత్తే. అందువల్ల ఇంకొక దగ్గర ఆ గుర్తులు కనిపించినప్పటికీ ఇప్పుడు మీ ఇంట్లో ఒక వస్తువు పెట్టామనుకోండి, దానిపైన పేరు రాసింది అనుకోండి, అది మీద వస్తువు అవుతుందా కాదా? అవుతుంది. అది పోయి ఇంకోరి బాకెట్లో కనిపించినా ఆ గుర్తులుంది, ఆ పేరు మీద అవుతుందా వాళ్ళది అవుతుందా? స్థానం మారినా ఆ వస్తువు మీదే అవుతుంది. అట్లాగే బ్రహ్మం యొక్క గుర్తులు ఎక్కడెక్కడ ఉంటాయో అది బ్రహ్మం సంబంధించింది అవుతుందా, ఉన్నదానికి సంబంధించింది అవుతుందా?
అందువల్ల ప్రాణం దగ్గర ఉన్నప్పటికీ ప్రాణశబ్దస్ బ్రహ్మని ప్రవృత్తే, ఆ ప్రాణశబ్దం బ్రహ్మంకే ప్రవృత్తి చెప్పబడుతుంది గాని బ్రహ్మ భిన్నమైన ప్రాణమందు చెప్పేదానికి అవకాశం, ఎందుకంటే దాని గుర్తులు దాని దగ్గర ఉన్నాయి. ఇహాపి ఇక్కడ కూడా ఈ యొక్క ప్రసంగంలో కూడా హితతమోపన్యాసాది బ్రహ్మలింగ యోగాదు బ్రహ్మోపదేశ ఏం ఇది గమ్యతే. ప్రతద్రుణ్ణి అడిగాడు, నాకు ఏది జీవుడికి ఏది హితతమమో దాన్ని బోధించు అని అడిగాడు కదా. జీవుడికి ఏది హితతమమో దాన్ని బోధించు అడిగినప్పుడు ఏం చేశాడు, నన్ను ఉపాసన చెయ్యి, ఫలానా ఫలానా అని చెప్పాడు కదా, అజరో అమృతో ఆనందం అని చెప్పి నా యొక్క స్వరూపం ఇటువంటిది, నేను ప్రాణోస్మి ఫలానా అన్నాడు. అంటే హితం అంటే పరిచ్ఛిన్నమైన దాన్ని దుఃఖం కలిగించేసి దాన్ని బోధిస్తే జీవుడికి హితం అవుతుందా, అవన్నీ పోగొట్టి ఆనందం కలిగించేదాన్ని బోధిస్తే దుఃఖం ఉంటుందా? అందువల్ల అక్కడ హితమోపన్యాసాది బ్రహ్మలింగ యోగాదు అంటే ఆ అడిగిన జీవుడికి ఏది హితతమమో ఏది ఉత్కృష్టమైన హితాన్ని కలిగజేసిందో దానికి సంబంధించిన బ్రహ్మలింగ యోగాతు అంటే ఆయన ఏదైతే చెప్పాడో ఫలానా ఫలానా అని ఆయన చెప్పిన లింగాలన్నీ కూడా బ్రహ్మకు సంబంధించినవి. అది అజరము, ఆ ప్రాణము అది అజరము, అది అమృతము, ఆ ఆనందము అని అదే నేను నన్ను ఉపాసన చేయమన్నాడు కదా. అంటే ఆ లింగాలన్నీ ఇంద్రుడికి సంబంధించినయా, జీవుడికి సంబంధించినయా, లేదు ప్రాణానికి సంబంధించినయా? బ్రహ్మ ఆయన హితతమత్వం చెప్పినప్పుడు ఏ ఏ గుర్తులు చెప్పాడో అదంతా కూడా బ్రహ్మకు సంబంధించినవి కానీ నా ఇంద్రునికి సంబంధించినవి కాదు, అది ప్రాణానికి సంబంధించినవి కాదు, జీవుడికి సంబంధించినవి కాదు. యోగాదు బ్రహ్మోపదేశే వాయమితి గమ్యతే. అందువల్ల నన్ను ఉపాసన చేయని ఆ ఇంద్రుడు చెప్పినప్పటికీ నేను బ్రహ్మజ్ఞాని కాబట్టి బ్రహ్మస్వరూపుని కాబట్టి నువ్వు కూడా బ్రహ్మమునే ఉపాసన చేయి. నిన్న అన్నాడు కదా, నేను బ్రహ్మజ్ఞాని కాబట్టి నేను ఇంతమందిని చంపినా నాకు వెంట్రుక కూడా ఊడిపోలేదు అని చెప్పా లేదా? అంటే ఇక్కడ కూడా మరి ఆయన బ్రహ్మస్వరూపుడై ఉన్నాడు కాబట్టి బ్రహ్మను ఉపాసన చేయమన్నాడా, ఇంద్రుని ఉపాసన చేయమన్నట్టు అప్పుడు? అందువల్ల ఈ విధంగా తెలుస్తుంది. అప్పుడు ఎత్తు ముఖ్య ప్రాణలింగం దర్శనం ముందు ముఖ్య ప్రాణం సంబంధించిన పూర్వపక్షం చేశాడు కదా. పూర్వపక్షి ఇది గుర్తులన్నీ కూడా ముఖ్య ప్రాణానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దం చేత ముఖ్య ప్రాణాన్ని గ్రహించాలని అన్నాడా లేదా? దాని గురించి చెప్తున్నాడు. ఇదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి ఇది. ఆ ముఖ్య ప్రాణం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని తీసుకొని సమస్త వ్యవహారాలు చేయిస్తుంది అని పూర్వపక్షం చేశాను నిన్న. తదసతు అది కూడా కాదు. ఎందుకంటావా? ప్రాణ వ్యాపారస్యాపి పరమాత్మాయత్తత్వాతో ప్రాణం కూడా నడవాలి, ఎగరాలి, దూకాలి అంటే అది ఆత్మ యొక్క ఆధారం ఉంటేనే అది చేస్తుంది కానీ స్వయంగా అది చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాయువు కూడా ఏంటిది? జడమే. అందుకొరకు బ్రహ్మం యొక్క ఆశ్రితత్వం ఉన్నందువల్ల దానిలో చైతన్యం వచ్చింది, అందుకొరకు నడుస్తూ ఉంది. లేకపోతే ఇప్పుడు ఇది మనకు ఇది గాలి ఇచ్చిందని అంటున్నాం, ఫ్యాన్ వల్ల ఎంత గాలి వస్తుందన్నాం. నీ ఫ్యాన్ వల్ల గాలి వచ్చిందా, కరెంటు వల్ల గాలి వచ్చిందా? కరెంటు లేకపోతే నీ ఫ్యాన్ గాలి ఇవ్వదు కదా. అట్లా శరీరాన్ని తీసుకొని వ్యాపారం చేయిస్తుంది అంటే నీకు బ్రహ్మాశ్రితం లేకపోతే నీ వాయువ్యం చేస్తుంది. ఒకవేళ అట్లా అయితే చచ్చిన పినులు కూడా చేయించాలా? అక్కడ చైతన్యము యొక్క సంపర్కం లేదు కాబట్టి అక్కడ ప్రాణాపాయములు నడవాలా వద్దా? నడవాల. అందువల్ల ఇదం శరీరం పరిగృహోత్తాపేతి తదసతు ప్రాణ వ్యాపారస్యాపి పరమాత్మాయత్తత్వాతు. ప్రాణం యొక్క వ్యాపారం అంటే క్రియాకలాపాలంతా కూడా దేనికి సంబంధించినవి? పరమాత్మాయత్తత్వాతు పరమాత్మని ఉపచరితం శక్యత్వాతు. అందువల్ల పరమాత్మనే అక్కడ ఏమన్నాడు అంటే ఈ శరీరాన్ని తీసుకుని ఉత్తాపయతి అంటే ఆ ప్రాణం అనే శబ్దం చేత కూడా పరమాత్మను మనం అన్వయం చేసుకుంటూనే ఆ శరీరం యొక్క వ్యాపారం జరుగుతుంది తప్ప కేవల ప్రాణాన్ని తీసుకున్నట్టయితే అక్కడ సమన్వయము కాదు. కేవల ప్రాణం ఏంటిది? జడం. అదే చెప్తుంది. ఎందుకు అంటే మరి ప్రమాణం కావాలా వద్దా? నువ్వు అన్నంత మాత్రం చేత కాదంటామేమంటే ఇప్పుడు ప్రమాణం చూపిస్తున్నాడు. ఏది? కఠోపనిషత్తులోది. నా ప్రాణేన
నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేవ ఏతా ఉపాసితౌ. ప్రాణవాయువు చేత ఎవడు బతకడం లేడు, అపాన వాయువులతో ఎవడు కూడా బతకడం లేడు. అదేంటని మా డాక్టర్లు అంతా కూడా ఆక్సిజన్ తీసుకుని ముక్కు దగ్గర పెడుతున్నారంటారా లేదా? వాడికి తీసుకునే శక్తి ముక్కుకు లేదు కాబట్టి లోపల పెడుతున్నారు. కానీ తీసుకునేవాడు ఒక లోపల ఉన్నాడా లేదా? ఆ తీసుకునేవాడు లేకపోతే వాడు తీసుకుంటాడా? అందుకని నా ప్రాణేనా ప్రాణవాయువుతో గాని, నా అపానేనా అపానవాయువుతో గాని మర్త్యు జీవతి గచ్చన, ఈ మర్త్యలోకంలో ఉన్న ఏ జీవి కూడా బ్రతకడం లేదు. మరి దేంతో బ్రతుకుతున్నావు అంటే ఇతరేనతో జీవంతి దేని ఇవి రెండు ఆధారంగా చేసుకోనున్నాయో దాని ద్వారా జీవిస్తున్నాడు. ఎందుకంటే అవి కూడా జడమే. ఆ రెండింటికి చైతన్యం దేని ద్వారా వచ్చేసేసిందో దాని ద్వారా జీవిస్తున్నాడు గాని ప్రాణాపాన వాయువుల ద్వారా ఆ జీవుడు జీవించడం లేదనేది మనకు గుర్తుకు ఎవరు చెప్తున్నారు? అది కూడా శృతే చెప్పింది. ముందు చెప్పింది శృతే, ఇది చెప్పింది శృతే. ఇప్పుడు ప్రాణం ముఖ్య ప్రాణమే అని మనం అన్నట్టయితే మరి దీని ద్వారా దానికి భిన్నత్వం వచ్చిందా లేదా? అందువల్ల మర్త్యో జీవతి కశ్చన అంటే జీవుడు కూడా వచ్చిందా లేదా? అక్కడ మర్త్యో జీవతి కశ్చన అంటే ముఖ్య ప్రాణానికి గాని జీవుడికి గాని ఈ రెండింటికి గాని రావాలని పూర్వపక్షం చేశాడు కదా. ప్రాణాపాన వాయువులు తీసుకొని ఏ జీవుడు కూడా బ్రతకడం లేదు అంటే అప్పుడు అక్కడ జీవత్వం గాని ఇక్కడ ముఖ్య ప్రాణాపానాలకు గాని దేని ద్వారా అయితే చైతన్యత్వం వచ్చేసిందో ఉనికి వచ్చేసిందో దాని ద్వారా అనేది అక్కడ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక నన్నే ఉపాసన చేయమంటే కేవలం అక్కడ దేవతను గాను ప్రాణాన్ని కాదు ఫలాన్ని కాదు బ్రహ్మలింగం ఉంది కాబట్టి బ్రహ్మమునే అవగాహన చేసుకోవాలని ఇది శృతే. యదపిన వాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాతి ఇత్యాది జీవలింగ దర్శనం. ఈ ప్రాణాన్ని గురించి అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకోటి జీవలింగం అందించాడు. నువ్వు వాక్కును కాదు తెలుసుకునేది వక్తం తెలుసుకోమన్నాడు కదా నిన్న. వాక్కును కాదు తెలుసుకునేది వక్తం తెలుసుకోమని జీవలింగాన్ని విధించాడు నిన్న. యదపి వాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాతు. వాక్కును కాదు తెలుసుకునేది వక్తను. వక్త అంటే ఎవడు? జీవుడా బ్రహ్మమా? జీవుడు. ఎందుకంటే వక్తృత్వం బ్రహ్మంలో లేదు, ఎందుకంటే వాగిందేం లేదు కాబట్టి జీవలింగం ఉంది కాబట్టి వక్తారం తెలుసుకోమన్నాడు కదా. అందుకని ఇక్కడ జీవలింగం ఉందా లేదా? మరి దాన్ని కూడా ఇప్పుడు ఖండం చేయాల వద్దా? తదపిన బ్రహ్మపక్షే నివారయతి నహి జీవో నామ అత్యంత భిన్నో బ్రహ్మణ. అది కూడా బ్రహ్మపక్షం కాదు జీవుడి పక్షమే అనేది కూడా వీల్లేదు. ఎందుకంటారా? నహి జీవో నామ ఆత్మ నామ అత్యంత భిన్నో బ్రహ్మణ అన్నాడు. జీవుడు కూడా బ్రహ్మ కంటే అత్యంతమైన భిన్నుడు కాదు. ఎందుకు? తత్వమసి అని చెప్తుందా లేదా? అదే నువ్వని చెబితే కేవలం ఉపాధి చేతి భిన్నత్వం వచ్చింది గాని వాస్తవికంగా భిన్నత్వము జీవుడికి బ్రహ్మం కూడా అక్కర్లేదు. జీవుడు వక్తారం అన్నప్పుడు ఆ వక్త ఎట్లయ్యాడు? అతను ఉపాధి చేత వక్త అయ్యాడు. ఉపాధి లేకపోతే అక్కడ వక్తృత్వం ఆయనకు కూడా లేదు. అందుకొరకు ఇక్కడ అంటున్నా నహి జీవో నామ అత్యంత భిన్నో బ్రహ్మణ. అత్యంత భిన్నమైన వాడు కాదు. తాత్కాలిక భిన్నత్వం ఏర్పడింది. తాత్కాలిక భిన్నత్వం ఎట్లా వచ్చేసింది? ఉపాధి చేత భిన్నత్వం వచ్చింది. ఉపాధి ఎప్పుడైతే పోయిందో ఆడు వీడు ఒకరైనా రెండు వేరు వేరా? అది ఎవరు బోధిస్తున్నాడు? తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇత్యాది శృతిభ్య. తత్వమసి మహావాక్యం చేత ఉపదేశవాక్యం కలిగింది. తర్వాత అనుభవానికి వచ్చింది నేను ఆ బ్రహ్మం అనుకున్నాను. నువ్వే అది బ్రహ్మం అని చెప్పారు. ఉపదేశం చేసేవాడు నేనే బ్రహ్మం అని. అప్పుడు మరి ఇక భిన్నత్వం వచ్చిందా? బ్రహ్మకి జీవుడికి భిన్నత్వం వచ్చిందా? రాలేదు. అందువల్ల బుద్ధ్యాది ఉపాధికృతంతు విశేషమాశ్రిత్య బ్రహ్మైవ సన్ జీవ కర్త భోక్త చ ఇది ఉచ్యతే అన్నాడు. బుద్ధ్యాది ఉపాధులను తీసుకున్న ఆది అంటే ఏంటిది? మనస్సు అనుకో, చిత్తం అనుకో, అహంకారం అనుకో, లేదా ఇంద్రియాలు అనుకో, ఏదైనా ఉపాధే కదా. ఆఖరికి చిట్టి చేత స్వరూపాజ్ఞానము. ఆ స్వరూపాజ్ఞానం చేతనే బుద్ధి చేతనే
ఏమొచ్చింది? విశేషం. దాన్ని ఆధారంగా చేసుకుని. జీవుల విశేషం ఏంటిది? జీవుల విశేషం ఏంటిది అంటే బుద్ధి వగరంతా విశేషము, అల్పజ్ఞత్వం వగరంతా కూడా విశేషము. బ్రహ్మముల విశేషం ఏంటిది? సర్వవ్యాపిత్వం, ఏకత్వం, నిత్యత్వం, సర్వగతత్వం, అదంతా కూడా ఆయనకు విశేషము. ఈ విశేషం చేత ఏదైతే ఉందో, ఇప్పుడు కొన్ని బియ్యం అక్కడ పెట్టారు, కొన్ని బియ్యం ఇక్కడ పెట్టారు. ఈ రెండు వేరు ఎందుకున్నాయంటే దానిలో మెరుగులు ఉన్నాయండి, లేకపోతే ఇసుకుందా అంటాం. ఇక్కడ బియ్యం ఉన్నాయి, ఇక్కడ బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం రెండు ఒకదాన్ని కలపచ్చు కదా, వేరుగా ఎందుకు పెట్టమంటే ఏదో ఒక విశేషం చెప్తారా లేదా? ఏమంటే వడ్లు అంటే మెరుగులు అంటారా? దాని వడ్లు కలుసుంటాయంటే మెరుగులు ఉన్నాయంటారు. ఏమంటారు? వడ్లు ఉన్నాయంటే మెరుగులే అంటారు కదా. బియ్యంలో కొన్ని వడ్ల గింజలు అక్కడక్కడ ఉన్నాయంట, మెరుగులే అంటారు కదా. అవి కలిసి ఉన్నాయి. మీది తెలియకపోతే నాకేం తెలుస్తుంది అండి. మెరుగులు ఉన్నాయంటారు కదా, అందువల్ల కలపలేదంటారు. లేదా మెరుగులు కనిపిస్తాయంటే కొంచెం రాళ్ళు ఉన్నాయండి అంటారు. అది కూడా కనిపించకుండా కొంచెం నూక ఉంది అంటారు. ఇన్ని దానికి దీనికి ఎందుకు కలిక రాలి అంటే ఏదో ఒక విశేషం చెప్పవలసి ఉంటుంది భిన్నంగా పెట్టేదానికి. లేదా సన్న బియ్యం, ఇది లావు బియ్యం అంటారు. ఏదో ఒక విశేషం ఉన్నందులో వేరే అవుతుంది కదా. అప్పుడు జీవుడు బ్రహ్మం వేరుగా ఉన్నది ఎందుకంటే ఉపాధి విశేషం ఉంది కాబట్టి అది వేరు, ఇది వేరే వచ్చింది. ఆ విశేషం ఎప్పుడైతే పోతుంది, మెరుగులు ఎప్పుడైతే తీసేస్తారు రెండు బియ్యం ఒకసారి కనిపిస్తారా లేదా? ఇసుక ఎప్పుడైతే తీసేస్తారు రెండు బియ్యం ఒకసారి కనిపిస్తారా లేదా? అట్లాగే ఇక్కడ విశేషం ఏంటిది అంటే బ్రహ్మైవసన్ జీవ ఏది బుద్ధ్యాది ఉపాధికృతంతో విశేషం. అక్కడ జీవుడికి విశేషత్వం ఎందుకు వచ్చింది, భిన్నత్వం ఎందుకు వచ్చిందంటే ఉపాధి ఉన్న కారణం చేత భిన్నత్వము వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మైవ సన్ జీవ, బ్రహ్మరూపుడే జీవుడు కూడా అవుతూ ఏమయ్యారు? కర్త భోక్త ఇది ఇచ్చతే. ఉపాధిని అనుసరించి కర్త అన్నాడు, భోక్త అన్నారు. ఇంకా రకరకాల స్త్రీ బాల ఇంకా ఎన్ని పొడుగులు పెట్టుకుంటూ పోతాం. అది కూడా ఉపాధిని అనుసరించే. స్త్రీత్వ, పురుషత్వ, బాలత్వ, వృద్ధత్వ, యౌవనత్వ అదంతా కూడా ఉపాధిని గురించా ఇంకో దాని గురించా? అట్లాగే ఇక్కడ కూడా బుద్ధ్యాది ఉపాధిని అనుసరించే కర్త అన్నారు, భోక్త అన్నారు, వగైరా వగైరా ఏమో అన్నారు. తస్సు ఉపాధికృత విశేష పరిత్యాగేనా, ఎప్పుడైతే దేన్ని గురించి అయితే ఆయనకు విశేషం వేరుగా వచ్చేసిందో ఆ విశేషాన్ని పరిత్యాగం చేసినందువల్ల, త్యాగం అని ఇక్కడ పరిత్యాగం అంటే పరిత్యాగ సంపూర్ణంగా వదిలేయాలి. కాసేపు వదిలేసి కాసేపు పట్టుకోవడం కాదు, సంపూర్ణంగా ఎప్పుడైతే ఆ ఉపాధి జీవు నుంచి తెలియబోతుందో అప్పుడేమవుతారు అంటే స్వరూపం బ్రహ్మ ప్రదర్శితం అన్నారు. ఆ బ్రహ్మస్వరూపమే అక్కడ కూడా గోచరం అవుతుంది కానీ ఇంకోటి గోచరం కాదు. నవాచం విజ్ఞాకీత వక్తారం విద్యాతు ఇత్యాదినా ప్రత్యేగాత్మాభిముఖీకరణార్థం ఉపదేశో న విరుద్ధతే. అందువల్ల ప్రత్యేగాత్మను పరమాత్మ వైపుకు అభిముఖం చేసేదాని కొరకు ఇక్కడ విరుద్ధమేమీ లేదు. వక్తను తెలుసుకోకు అంటే జీవుని తెలుసుకోకయ్యా, అది వాక్యాన్ని తెలుసుకోకు, ఏదన్నందువల్ల ఆ వాక్యం బయటికి వస్తుందో వాడిని తెలుసుకోమన్నాడు. అందుకొరకు కదా ఇది యద్వాచానభ్యుదం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేపాస్తేకేన ఉపనిషత్తులో దేన్ని వాక్కు తెలుసుకోలేదో, ఏదున్నందవాగాది ఇంద్రియాలు పనిచేస్తున్నాయో అదే బ్రహ్మం అన్నారా లేదా? దేని చక్షు దాన్ని చూడలేదు, ఏదున్నందువల్ల చక్షు చూస్తూ ఉందో అదే బ్రహ్మం అన్నారా లేదా? అందుకొరకు ఇక్కడ ఎందుకు చెప్పారు వక్తారం అంటే ఆ జీవుణ్ణి, ఆ ప్రత్యేగాత్మను పరమాత్మ వైపు అభిముఖం చేసుకునేదానికి చెప్పబడిందే కానీ వాస్తవంగా భిన్నత్వ రూపంలో చెప్పేదానికి కాదు. ఎవరైతే ఉన్నందువల్ల వాక్కు బయటకు వస్తుందో వాణ్ణి, అందువల్ల ప్రత్యేగాత్మ అభిముఖీకరణార్థం అంటే ప్రత్యేకముఖంగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రత్యేకముఖం పోయి అభిముఖంగా అంటే తనకు ఎదురు అంటే తన స్వరూపం వైపుకి వాని యొక్క లక్ష్యం రావాలి కాబట్టి దాని కొరకు ఉపదేశం చేయబడిందే కానీ భిన్నత్వాన్ని సూచించేదానికి కాదు. అందువల్ల ఇక్కడ విరోధమేమీ
రాదు అని చెప్పి యద్వాచ అనభ్యుతం ఏనవా ఇచ్చాడు. యద్వాచ అనభ్యుతం ఏనవా గభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఏదుపాసతే. ఇక చూసేదాని ముందే మనం చెప్పుకున్నాము. యద్వాచ అనభ్యుతం ఏది వాక్కు ద్వారా చెప్పబోయే, ఎందుకంటే ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతి చెప్తుంది. ఏదో దేని గురించి వాక్కు చెప్పలేదో ఏదున్నందువల్ల వాక్కు పని చేస్తుందో అదే బ్రహ్మం అని తెలుసుకోమని కేన శృతి చెప్తుంది. కాబట్టి అందువల్ల దాని ద్వారా ఇత్యాది శృత్యంతరం వచనాది క్రియా వ్యాపృతస్యైవ ఆత్మనో బ్రహ్మత్వం దర్శయతి అన్నారు. ఇంకొకటి శృత్యాంతరంలో కూడా, వేరే శృతిలో కూడా వచనాది క్రియా వ్యాపృతస్యైవ ఆత్మనో, వచనము ఆది క్రియ అంటే మాట్లాడము, చూడము, వెళ్ళడము, తినడము ఇవన్నీ చూసేది ఏంటిదంతా కూడా దాని వ్యాపారం కలిగింది ఎవరు? బ్రహ్మత్వమే. అది కూడా ఎందుకు అంటే ఆ చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ క్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. చూడడం, తినడం, వెళ్ళడం, రాయడం ఇవన్నీ కూడా అంటే సమస్త కర్మేంద్రియాల యొక్క జ్ఞానేంద్రియాల యొక్క క్రియలు బ్రహ్మం ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఆ బ్రహ్మత్వము దర్శయతి. ఏమని? యత్నరేతుదుక్తం. పూర్వంలో ఇంకో వాక్యం చెప్పారు. ఏమన్నది? సహా హేతావస్మిన్ శరీరే వసతః సహోత్క్రామతః ఇది నేనేం చెప్పాడు. ఆ రెండో శరీరంలో కలిసి ఉంటున్నాయి, పోయేప్పుడు కలిసే పోతున్నాయని చెప్పారు లేదా? ఎవరు? ప్రాణమును జీవుడు రెండో శరీరంలో కలిసి ఉంటున్నారు. పాపం పోయేప్పుడు కూడా రామకృష్ణులాగా రామలక్ష్మణులాగా ఎప్పుడు వాళ్ళు కలిసే ఉంటున్నారు, కలిసి ఉంటారు. రామలక్ష్మణులు కలిసి ఉంటారా లేదా? అట్లాగే వాళ్ళు ఎక్కడ ఉన్నా కృష్ణార్జునులు కూడా ఎక్కడ కలిసి ఉంటారో లేదా? ఎప్పుడో ఒకప్పుడు విడిపోతారేమో పడుకునే అప్పుడు, కానీ సామాన్యంగా కలిసే ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళు కూడా పడుకునేప్పుడు విడిపోతారు. విడిపోతారా? జీవత్వం అనేది పడుకునే సుషుప్తిలో ఉండదు, వాయు మాత్రం విడిపోతుంది. కానీ ఎప్పుడు వ్యాపారం అంటే క్రియ జరగాలన్నా ఇద్దరు కలుసుకొని చేస్తూ ఉంటారు. పడుకో అది శరీరంలో ఉన్నా కలిసే ఉంటారు, శరీరాన్ని వదిలిపెట్టిపోవాలన్నా కలిసే పోతా ఉంటారు అని ఏదైతే నిన్న చెప్పారో ప్రాణ ప్రజ్ఞాత్మనోర్భేద దర్శనం బ్రహ్మవాదే నోపబద్ధితే ఇది. నువ్వేదైతే చెప్పిన ప్రాణ ప్రజ్ఞాత్మనో భేదర్శనం బ్రహ్మవాదే నోపబద్ధి. సమత్వము బ్రహ్మస్వరూపం అనే వాదం ఎవరైతే కలిగిందో ప్రాణము ప్రజ్ఞాత్మ బ్రహ్మానికంటే భిన్నము అనేది కూడా సంభవించదు. ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు సర్వంలో ప్రాణం ప్రజ్ఞాత్మ కూడా వస్తారా? వాటిని వదిలిపెట్టి వచ్చేస్తారా? బ్రహ్మవాదంలో అంత బ్రహ్మవాదం అంటే అర్థమేమి? మాయావాదం అన్నా బ్రహ్మవాదం అన్నా అద్వైత వేదాంతులకి, మిగతా వాళ్ళకు వాదాలు వేరువేరుగా ఉంటారు. దీన్ని అనిర్వచనీయవాదం అని కూడా అంటారు. అందుకే కదా మనం ఇది వేదాంత గోష్ఠిలో చెప్పుకుంటూ ఇది ఇక్కడికి అట్లాగే ఉంచు అన్నారు. అది అర్థం కాదనే ఉద్దేశం చేత అవి కొంచెం అట్లాగే పెట్టు, మిగతా ముందుకు పోదామని అక్కడ ఆఫ్ చేసిపోయారు. అసత్ఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి, సత్ఖ్యాతి, అఖ్యాతి ఇవన్నీ కూడా వేరు ఈ తలకాయ చినిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ వేదాంతులు ఏం ఖ్యాతి? అనిర్వచనీయ ఖ్యాతి లేదా మాయావాదము, బ్రహ్మవాదం. బ్రహ్మవాదములో ప్రాణము ప్రజ్ఞాత్మ వేరు అనే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందువల్ల ప్రాణ ప్రజ్ఞాత్మనోర్భేద దర్శనం అంటే బ్రహ్మ కంటే భిన్నం అని చూసేది ఏదైతే ఉందో అందుకు నోపబద్ధితే ఇది. అది చూడదు. ఆ చూడబోదని ఏదైతే అన్నావో అక్కడ నైష దోషం లేదు. ఎందుకంటవా జ్ఞానక్రియాశక్తిద్వయాశ్రయో బుద్ధి ప్రాణయో ప్రత్యేగాత్మోపాధిభూతయో భేద నిర్దేశోపపత్తి. అవి కూడా భేదం ఎందుకు లేదు అని అన్నాము. ఎప్పుడు ఉపాధి లేనందువల్ల భేదము లేదు, ఉపాధి ఉన్నందువల్ల ఉపాధికత భేదమే కానీ వాస్తవిక భేదము లేదని మేము చెప్తూ ఉన్నాము. ఏంటిది? ప్రాణానికి ఏంటిది? జ్ఞాన క్రియ శక్తి ద్వయం. ఈ శక్తిని రెండింటిని ఆశ్రయించి జ్ఞానం ఏంది? బుద్ధిది. క్రియాది ఏంది? ప్రాణాంది. అంతే కదా. క్రియమో ప్రాణాంది, బుద్ధి ఏమో జ్ఞానం సంబంధింది. అందుకు జ్ఞానము
క్రియ ఈ శక్తి ద్వయాశ్రయో ఈ రెండు శక్తులు బుద్ధికేమో జ్ఞానశక్తి, ప్రాణానికేమో క్రియాశక్తి. ఇవి రెండు ఉపాధులు అయినాయా లేవా? బుద్ధికేమో జ్ఞానశక్తి ఉపాధి అయింది, ప్రాణానికేమో క్రియాశక్తి ఉపాధి అయింది. ఈ రెండింటిని ఆశ్రయించి ఉన్నాయి. బుద్ధి యొక్క ఉపాధి నుంచి జ్ఞానం యొక్క ఉపాధి నుంచి బుద్ధి ఉంది, ఆ తర్వాత క్రియ యొక్క శక్తిని ఆశ్రయించి ప్రాణం ఉంది. కాబట్టి బుద్ధి ప్రాణయో ప్రత్యేగాత్మోపాధిభూతయో ఇవి రెండు కూడా ప్రత్యేగాత్మకు ఉపాధులు, పరమాత్మకు ఉపాధులు కాదు. అందుకొరకు క్రియాశక్తి ఉంది ప్రత్యేగాత్మలో, జ్ఞానశక్తి కూడా ఉంది. ఎందుకు అంటే బుద్ధి ఒక ఉపాధి ఉంది, ప్రాణం ఒక ఉపాధి ఉంది. కాబట్టి ఉపాధి భూతయో బోధన దోషపత్తి ఇవి రెండు కూడా బ్రహ్మానికంటే భిన్నమని ఎప్పుడు చెప్పాము? ఉపాధిని పట్టి భిన్నమన్నాము. ఆ ఉపాధి లేకపోతే బ్రహ్మం కంటే అభిన్నమన్నాం. ఉపాధిని బట్టి ఏమో బ్రహ్మ కంటే భిన్నం అంటే ఉపాధి కృతం కల్పితమైన అది కూడా వాస్తవము కాదు. ఉపాధిని బట్టి భిన్నము, ఉపాధి రహితత్వం చేత అభిన్నం అన్నాం. అందువల్ల ఉపాధి ద్వయోపహితస్యత్తు ప్రత్యేగాత్మ స్వరూపేణ అభేద అన్నారు. ఇక్కడ ఏమంటాం? ఉపాధి ద్వయోపహితస్య రెండు ఉపాధుల ద్వారా ఉపహితం అంటే కలిగి ఉన్నందువల్ల కూడినందువల్ల ఉంది భేదం వచ్చేసింది. దేనికి? ప్రత్యేగాత్మకు. ప్రత్యేగాత్మకు భేదం ఎప్పుడు వచ్చింది? రెండు ఉపాధులను కలిగి ఉన్నందువల్ల ప్రాణ బుద్ధులను ఉపాధి కలిగి ఉన్నందువల్ల ప్రాణమయ కోశం కదా, బుద్ధేమో విజ్ఞానమయ కోశము. అందువల్ల ఈ రెండింటి యొక్క ఉపాధి ఒకటం క్రియం చేస్తుంది, ఒకటం జ్ఞానాన్ని తెలుపుతుంది. అందువల్ల ఈ రెండు ఉపాధుల చేతి ఏమన్నాము? బ్రహ్మానికంటే వేరన్నాం. స్వరూపేణ అభేద. ఉపాధి చేతను భేదము, స్వరూపం చేతను అభేదము అన్నారు. ఉపాధి చేత భేదము. ఒక ఇంట్లో నలుగురు కోడళ్ళు ఉన్నారు అనుకోండి, నలుగురు కొడుకులే ఉన్నారు అనుకోండి, 4 గదులు కట్టుకున్నారు. గది చేతనం మేము వేరే వేరేనండి, వ్యాపారం మాత్రం ఒకటేనండి అంటారు. వంట మాత్రము వేరు వేరే, వ్యాపారం మాత్రము ఒకటే. అట్లా ఉపాధి చేత వేరు, స్వరూపం చేత అభేదం. అర్థమైందా? ఈ రెండు ఉపాధి వెళ్ళినందువలన ఉపాధిని బట్టి భేదం అన్నా కానీ వాస్తవికంగా స్వరూపంలో భేదము లేదు అని. ఇత్యతః ప్రాణేవ ప్రజ్ఞాత్మ ఇది ఏకీకరణం అవిరుద్ధం. ప్రాణమే ప్రజ్ఞాత్మ, ప్రజ్ఞాత్మే పరబ్రహ్మ స్వరూపమని ఒకటి చేసేదానిలో మాకిక్కడ విరుద్ధమేమి రాదు, అవిరుద్ధమేను. అవిరుద్ధం అంటే అర్థమేంటి? ఏకత్వము కలిగిందే తప్ప భిన్నత్వం కలిగింది కాదు. ఎక్కడెక్కడ నీకు భిన్నత్వం గోచరిస్తుందో అక్కడక్కడ ఉపాధి కృతమే కానీ వాస్తవిక స్వరూపం చేత అక్కడ భిన్నత్వము లేదు అని ఈ విధంగా ఆ విషయాన్ని ఏకీకరణ చేశారు. వాళ్ళు ఏమన్నారు? రెండు సహకారంగా ఉంటున్నాయి, సహా వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ప్రజ్ఞాత్మని అని లేదు, ప్రాణాన్ని గాని ఏం చేయాలన్నారు? అది అక్కడ ఏంటిది ఉపాసన చేయాలని ఉద్దేశం చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రాణము, ప్రజ్ఞాత్మ, బ్రహ్మము మూడు వేరు కాదు, ఉపాధికృత భేదమే కాని స్వరూప భేదం లేదని ఇంతవరకు శంకర భగవత్పాదులు ఈ సూత్రానికి, ఈ అధికారణానికి తన యొక్క అభిప్రాయాన్ని ఉన్నదన్నట్టు చెప్పారు. ఇంకా కొంతమంది ఇలా కూడా చెప్తారు అని అధవా అనేది మొదలుపెట్టారు. అది వేరే వాళ్ళ యొక్క, వేరే వ్యాఖ్యాతల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని వృత్తికారులని ఉన్నారు. సూత్రకారులు, వృత్తికారులు అని రకరకాలుగా. ఇప్పుడు వృత్తికారులు అంటే ఇప్పుడు దానిపైన కొన్ని టిప్పణీలు వగరు చేస్తూ ఉంటారు, వాడిని వృత్తికారులు అంటారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. భాష్యకారులు వేరు, టీకాకారులు వేరు, ఇంకా వృత్తికారులు వేరు, ఇంకా రకరకాలు ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన రకరకాలు వస్తూ ఉంటాయి కదా. ఇంతవరకు చెప్పిందో తన అభిప్రాయం. ఇంత ముందు చెప్పబోయేది ఏంటిది? వృత్తికారుని యొక్క అభిప్రాయం చేత ఆ విషయాన్ని కూడా చెప్పబోతున్నాడు. ఆ విషయం అథవా నోపాసత్రైవిధ్యావాశ్రితత్వాదివ తద్యోగాత్ ఇత్యస్యాయమన్యో అర్థః. పూర్వం చెప్పిన సూత్రానికి వేరే అర్థాన్ని కూడా మనం ఈ విధంగా స్వీకరించవచ్చు.
నా బ్రహ్మవాక్యేపి జీవ ముఖ్య ప్రాణలింగం విరుధ్యతే కథం. బ్రహ్మవాక్యంలో ఉన్నప్పటికీ జీవలింగం కానీ ముఖ్య ప్రాణలింగం కానీ అక్కడ విరోధం వచ్చేదానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చుగాక, కానీ బ్రహ్మలింగానికి మాత్రమే విరోధం వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఉపాసా త్రైవిధ్యాతు త్రివిధమిహ బ్రహ్మోపాసనం వివక్షితం ప్రాణధర్మేణ ప్రజ్ఞాధర్మేణ స్వధర్మేణ చ. ముందేంటి అంటే 3 రకాలుగా ఉన్నాయి కాబట్టి ఉపాసా త్రైవిధ్యం వచ్చినందువల్ల 3 ఉపాసింపబడాలా, ఒకటి ఉపాసన చెయ్యాలా అని సందేహం వచ్చినప్పుడు బ్రహ్మలింగం ఉంది కాబట్టి బ్రహ్మలింగం చేతనే అక్కడ ఉపాసన చెయ్యాలి అని నిర్ణయం చేయబడింది. కానీ ఇక్కడ కూడా విరోధం ఏమీ లేదు. ప్రాణలింగం ఉన్న ప్రజ్ఞాత్మలింగం ఉన్నప్పటికీ ఇక్కడ విరోధం ఏమీ లేదు. ఆ ప్రాణలింగం చేత కావచ్చు, ప్రజ్ఞాధర్మం చేత కావచ్చు, సధర్మం చేత కావచ్చు, 3 చేత బ్రహ్మమే ఉపాసింపబడుతుంది అంటాం. నష్టం వచ్చేసింది. 3 చేత కూడా ప్రాణధర్మం చేత కావచ్చు, ప్రజ్ఞాధర్మం చేత కావచ్చు, సధర్మం చేత కావచ్చు, త్రివిధ బ్రహ్మోపాసనం వివక్షితం. 3 రకాలైన బ్రహ్మోపాసన చెప్పబడుతుంది. 3 రకాలుగా జీవుడు ఉపాసన చేసేవాడు 3 రకాలుగా కూడా బ్రహ్మనే భావించి ఉపాసన చేసినట్టయితే అక్కడ విరోధమేమి రాదు అన్నారు. తత్ర ఆయురముతాముపాస్వాయు ప్రాణ ఇది. ఒకటి మొట్టమొదటిది ఏంటిది? ముఖ్య ప్రాణాన్ని గురించి చెప్తున్న ఆయు అమృతం ఉపాస్వ ఆయు. ఆయు అంటే శరీరానికి సంబంధించింది కాబట్టి ఉపాస ఆయు ప్రాణ, ఆయుస్వరూపమే ప్రాణము, అది అమృతం. అమృతం అంటే అమరధర్మం కలిగింది ఎవరు? బ్రహ్మస్వరూపమే, కానీ మిగతా 2 కావు. అందువల్ల అదే ఆయునిచ్చింది. అంటే బ్రహ్మ యొక్క చైతన్యము శరీరానికి లేదు, లింగ శరీరానికి